తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై తాను చేసిన ఆరోపణలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పందించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపాదాస్ మున్షిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. దీపాదాస్ మున్షి లేదా ఆమెకు గిఫ్ట్ ఇచ్చిన నేతలు స్పందిస్తేనే తాను సమాధానం చెబుతానని, ఆధారాలు చూపిస్తానని స్పష్టం చేశారు. బెంచ్ కారు ఇచ్చిన వారు, తీసుకున్న వారు మాట్లాడడం లేదు, కానీ మధ్యలో 100 మాదిగలు పదవుల కోసం మాట్లాడుతున్నారని అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. జనం తిరస్కరించిన నాయకులు, విలువలు కోల్పోయిన వ్యక్తులు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు. మాణిక్రావు ఠాక్రేపై ఆరోపణలు చేసింది ఎవరు? వీరి మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసింది ఎవరు? వీరిపై అనేక రకాల వాస్తవాలను బయటపెట్టింది ఎవరు? ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానమే ఠాక్రేను ఎందుకు మార్చింది? కాంగ్రెస్ హైకమాండ్ తమకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బ్రీఫ్ కేసులో ల్యాండ్ ట్రాన్స్ఫర్లో కార్లు తీసుకుని సర్కార్తో పని చేయించడమే కాంగ్రెస్ సంస్కృతిని అని మండిపడ్డారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు అవినీతి ఆరోపణలతో అనేక సందర్భాల్లో జైలుకెళ్లారని గుర్తు చేశారు. ఇక అక్కడ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు సైతం ఇంటికి పోయారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జికి కారు ఇచ్చిన వాళ్ళైనా మాట్లాడాలి, లేదా తీసుకున్న వారైనా మాట్లాడాలని, అప్పుడే తాను సమాధానం చెబుతా, ఆధారాలు చూపిస్తానని ప్రభాకర్ వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనని ఏనాడో పార్టీ అధిష్టానానికి చెప్పానని ఆయన వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి నడుస్తున్నాయని అసత్య ఆరోపణలు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు ఆయన. మోదీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, విజయ సంకల్ప యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. తర్వాత రెండో విషయము, కారు ఇచ్చిన ఆయన మాట్లాడతల్లా, కారు తీసుకున్న వారు మాట్లాడతల్లా. ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి 100 మాగిదాలు ఉన్నారు కదా, వాళ్ళు సీట్ల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోస్టుల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఉనికి కొరకు మాట్లాడుతున్నారు. జనంలో తిరస్కరించబడినటువంటి ఒక నాయకులు, విలువలు కోల్పోయినటువంటి ఒక వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలుగానే నేను దాన్ని పేర్కొంటా ఉన్నా. ఇక పోతే ఠాక్రే, వీళ్ళ మీద ఆరోపణలు చేసింది ఎవరు? వీళ్ళ మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసింది ఎవరు? వీళ్ళ మీద అనేక రకాల వాస్తవాల్ని బయటపెట్టింది ఎవరు? ఆ తర్వాత అధిష్టానమే ఠాకూర్ని ఎందుకు మార్చింది, ఠాక్రేని ఎందుకు మార్చింది? అధిష్టానం సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. దీనికి ఠాకూర్ని ఎందుకు మార్చారు, ఠాక్రేని ఎందుకు మార్చారు? ఒకవేళ వీళ్ళిద్దరే కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో జీవం పోసినటువంటి వాళ్ళు అయినట్టయితే ఎందుకు మార్చారు? అసలు వాళ్ళ మీద ఫిర్యాదులు ఎందుకు జరిగినాయి? వాళ్ళ మీద అనేక రకాల ఆరోపణలు ఎవరు చేశారు? అరే కాంగ్రెస్ సంస్కృతి అదే. కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు, ల్యాండ్ ట్రాన్స్ఫర్లు, తర్వాత కార్లు, తర్వాత అక్కడి నుంచి సర్కారులో పనులు చేసుకోవటం అనేది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలవాటు అన్నటువంటి విషయం భారతదేశ రాజకీయాలు చూసిన తర్వాత, ఒక్కొక్క రాష్ట్రాల యొక్క పరిపాలన చూసినటువంటి తర్వాత అందరికీ ప్రజానికంగా అర్థమైనటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను పేర్కొంటున్నా. కాబట్టి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు గాని, ముఖ్యమంత్రులు గాని జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు, ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళినటువంటి ఒక సందర్భాలు, ఇట్లా కాంగ్రెస్ సంస్కృతిలో అంతర్భాగంగానే సాగినటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను. ఇచ్చిన వాడన్నా మాట్లాడాలి, తీసుకున్న వాళ్ళన్నా మాట్లాడాలి, అప్పుడే నేను సమాధానం చెప్తా, ఆధారాలు చూపిస్తానని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఓకే, ధన్యవాదాలు.